ఆఫ్ కోర్స్ టీడీపీ అధినేతని టీడీపీని రెగ్యులర్గా తిడుతూనే ఉంటారు. బట్ ఈరోజు కాంగ్రెస్ బీజేపీపై కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారని, అట్ ది సేమ్ టైం బీజేపీనేమో బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా లేకుండా చేసింది, ఇస్తా అని చెప్పేసి లేకుండా చేసింది అని చాలా బలంగా చెప్తున్నారు. కానీ హోదా తీసుకురాకపోవడంలో ఖచ్చితంగా మీ పార్టీ కూడా ప్రధానంగా ఉందేమనేది చాలామంది వాదన. ఎందుకంటే మీ పార్టీ అధినేత చాలా బలంగా చెప్పారు 2019 ఎన్నికల ముందు, గెలిపించేస్తే తీసుకొస్తాను, పోరాటం చేస్తాను, మెడలు వంచుతానని. అవునా కదా? ఇవన్నీ నిజమా కాదా? ఒకటన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ సభలో కూడా అసత్యాలు పలకవలసిన పని లేదు. ఒకసారి మేము ఏదైనా ఒక కమిట్మెంట్ ఇస్తే, అది నవరత్నాలు అవనివ్వండి, వాట్ ఎవర్ మేబీ ఏదైతే అవనివ్వండి, మేము ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చామంటే ఆ కమిట్మెంట్ ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఈరోజు దగ్గరికి 5,25,00,000 ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో ఉంటే వారందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత గల నాయకుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ఈ భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాల్లో కరోనాని కారణంగా చూపించి అనేక సంక్షేమ పథకాలని ఆపేసే మిగతా రాష్ట్రాలు, కానీ ఎట్టి సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపడం కానీ కరోనా సాకుగా చూపించడం కానీ చెయ్యని ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలకందరూ కూడా విశ్వాసం ఉంది. 2014 నుంచి 2019 వరకు 600 పైబడి హామీలు ఇచ్చి పట్టుమని 10 హామీలు కూడా పూర్తి చేయలేకపోయాడు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి మేము 151 సీట్లు సంపాదించడానికి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ యొక్క పరిపాలనలో డొల్లతనం, ఇచ్చిన మాట తప్పడం, ఇవన్నీ కూడా వెరసి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఇవన్నీ సుగమనం చేశారు. ఇక ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయో 2014లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేయడంలో 2 జాతీయ పార్టీలు కూడా ఒకరి మించి ఒకరు పోటీ పడి ఈ రాష్ట్రాన్ని విభజన చేశాయి. విభజన చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చిరునామా లేకుండా గల్లంతైపోయిన పరిస్థితి ఉంది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ఏదైతే ఎన్డీఏ పరిపాలన చేసిందో ఆ ఎన్డీఏ సమయంలో ఏవైతే మనకి విభజన హామీలు ఇచ్చారో ఆ విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితిని బీజేపీ చూపించింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అది 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 10 కాదు 15 సంవత్సరాలు ఏమని అడగడం జరిగింది. అలాంటి ప్రత్యేక హోదాను తొంగలోకి తొక్కడం జరిగింది. ఆ ప్రత్యేక హోదా గురించి మనం వంచనపై గర్జన అని ఒక ప్రోగ్రాం ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఆ కార్యక్రమాన్ని చేసి ప్రత్యేక హోదా యొక్క ఆ యొక్క ప్రత్యేకత ఏంటి, దానివల్ల రాష్ట్రానికి జరిగే మేరేంటి కూడా సాధారణ జనాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో తీసుకెళ్ళగలిగాం. కానీ దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో కావలసిన దానికంటే అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి రావడం, మన యొక్క ఈ యొక్క ఏదైతే ప్రాంతీయ పార్టీల యొక్క హవా లేకపోవడం, మనం ఎట్టి సమయంలో కూడా వాళ్ళ మెడలోంచి మనం అంతేకాకుండా నారాయణ రెడ్డి గారు ఇవ్వలేదు, బీజేపీ హోదాని మంటగలిపింది, ఇవ్వలేదు, మోసం చేసింది అని చాలా బలంగా ఇప్పుడు చెప్తున్నటువంటి జగన్ గారు 2019 నుంచి ఆల్మోస్ట్ 23 వరకు ఇదే ప్రెషర్, ఇదే ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోయారు బీజేపీ అధిష్టానం మీద? అన్న, మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక విభజన హామీల మీద అనేక సార్లు గౌరవ మోడీ గారి మీద ఒక ప్రెజర్ తేవడం, ఒక ఒత్తిడి తేవడం జరిగింది. ఈయన వెళ్ళిన ప్రతిసారి కూడా తన ఎజెండాలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ఏవైతే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3, 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తామని అన్నారో వాటి గురించి మాట్లాడడం, అలాగే ఏవైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కి రావాలనుకున్నాయో, ఏదైతే రెవెన్యూ లోటు మనకు ఉందో ఆ రెవెన్యూ లోటుని భర్తీ చేయడానికి ఏదైతే నిధులు ఇస్తామన్నామో, అలాగే 2014 నుంచి 2019 మధ్య కాలంలో తెలంగాణకు మనం ఏవైతే కరెంట్ ఇచ్చామో దానికి కావాల్సిన మనకి ఫైనాన్స్ గా మనకు సపోర్ట్ చేయవలసిన అవసరం తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అన్నిటి మీద కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం, మన ఆర్థిక లోటు ఉంది, మనకి ద్రవ్య లోటు ఉంది, మనకి రెవెన్యూ లోటు ఉంది.
అలాంటి లోటు పరిస్థితులు 2014 నుంచి 2019 వరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారో ఆ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం 2019 మనకు అప్పు చెప్పేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో 27% అప్పుల్ని చేసి చూపించి ఆ అప్పులతో ఆంధ్రప్రదేశ్ ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా 2.5 సంవత్సరాల కాలం కోవిడ్ లో బారిన పడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ గా ఎన్నుకోవడమే కాకుండా నారాయణ రెడ్డి గారు, సో మీరు అడిగారు కాబట్టి మీరు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు, వదిలేశారు, అంతేనా? లేదన్నా, మేము ఈ రోజుకి కూడా ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదా గురించి మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం మీద మేము ఇవ్వాల్సినంత ప్రెజర్ మేము ఇస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆ ఢిల్లీ పర్యటనలో ప్రతి ఎజెండాలో మొదటి పాయింటే ప్రత్యేక హోదా. కానీ ప్రత్యేక హోదా అనే దాని మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే 2017 సంవత్సరంలోనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం జరిగింది. అందుకే ఈ యొక్క గౌరవ్ మోడీ గారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంకం. ఇది ప్రత్యేక హోదా మీద మేము డిస్కస్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజ్ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఎవరైనా అత్తగారు మగ కుర్రోడు పుడతానంటే ఆడపిల్ల పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ గొప్పది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్యాకేజీ తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరిగింది, కమిషన్లు వస్తాయి. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నారాయణ రెడ్డి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. పరిశ్రమలు వచ్చింది. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ ఒక మాట ముగించేస్తానన్న, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగాను అభివృద్ధి చెంది వెనుకబడింది, అలాగే పారిశ్రామికంగాను జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఎంతో కొంత అభివృద్ధి చెందింది. కానీ ఇంకా గొప్ప అభివృద్ధి సాధించుండేది. ఎందుకు అభివృద్ధి సాధించుండేది అంటే 2017-16లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకోకుండా ప్రత్యేక హోదా కావాలని గట్టిగా పట్టుకుని ఉంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉండి పారిశ్రామికంగా ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయి ఉండేది. ప్రధాన కారకుడు ఎవడంటే ఈ లోపాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు. మీ పార్టీ ప్రధానంగా జగన్ ఆరోపించిన ప్రధాన విమర్శ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించింది, ఏపీకి న్యాయం చేయకుండా ఒక అనైతికంగా విభజించింది. సో అటువంటి పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదు అనేది వైసీపీ వాదన, పర్టికులర్గా ఆ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి జగన్ వాదన. దీంట్లో ఈ కామెంట్ పైన మీ పార్టీ స్పందన ఏంటి? వెంకట గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు వైసీపీ నాయకులు సోదరు నారాయణ రెడ్డి గారు, అలాగే జనసేన నాయకురాలు సోదరి రజనీ గారు, అలాగే మిగతా ప్యానల్ సభ్యులు బీజేపీ నాయకులు, మరొక వెంకట గారు, మిగతా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ శుభరాత్రి. ఈరోజు అన్న నారాయణ రెడ్డి గారు మరి జగన్ గారి కంటే కూడా చాలా గొప్పగా ఆయన ఈరోజు మాట్లాడారు. మేము మాట కట్టుబడి ఉంటాం, క్రెడిబిలిటీ మా ఇంటి అడ్రస్, మాట తత్వం మడవం చెప్పం అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు. చాలా సంతోషం. ఈరోజు పట్టగాల్చి నెత్తినేసిన చందంగా ఈరోజు వైసీపీ నాయకుల్ని రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మమ్మల్ని ఇంకా విమర్శించడం అనేది చాలా దురదృష్టకరం. ఇది సమంజసం కాదని నేను మీ ద్వారా తెలియజేస్తాను. రాష్ట్ర విభజన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా లెటర్లు ఇచ్చినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. బీజేపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ కానీ అందరూ కూడా ఉత్తరాలు ఇచ్చి రాష్ట్ర విభజనకు మేము సన్నద్ధం, మేమందరం మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆ రోజు ఉత్తరాలు ఇచ్చి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర విభజనలో విలన్లాగా మమ్మల్ని చూపిస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వైసీపీ నాయకులు అది నాలుక లేకపోతే తాటి మట్టం నాకైతే అర్థం కాదు. వాళ్ళ ఉత్తరాలు ఇచ్చారా లేదా చెప్పమనండి వాళ్ళ నాయకుడిని. ఈరోజు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ కారణం అని చెప్పి అంటా ఉన్నారు. చూపించమనండి వాళ్ళు ఉత్తరం ఇచ్చారో లేదో, వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడారో లేదో. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ ని విధంగా ఇప్పటికి కూడా మమ్మల్ని దూషించడం న్యాయమా అని చెప్పి సైదా గారు వాళ్ళు కూడా విభజించడానికి తప్పు పట్టలేదు, విభజించిన విధానాన్ని తప్పు పడుతున్నారు. సైదా గారు ఏమండి, విభజించడం విధానం తప్పు ఎక్కడ? ఏం జరిగింది తప్పు? ఎలా జరుగుతాయి? పార్లమెంట్ హౌస్ లో ఎలా జరుగుతాయి? ఒక తీర్మానం జరిగేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినవి. అందరూ కూడా
అన్ని పార్టీలు డిస్కస్ చేసిన తర్వాత తీర్మానం ప్రవేశపెట్టి రాష్ట్రీయ విధానం. ఎందుకంటే ఒకటి మీరు ఆలోచించాలా వెంకట గారు, 67 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఉద్యమం, దాదాపు 12,000 మంది యువకులు బలిదానాలు చేసినటువంటి పరిస్థితి. అది ఒక ప్రాంతీయ వాదం. తప్పనిసరి పరిస్థితులలో పిల్లలు యువకులు పిట్టల్లా రాలిపోతా ఉంటే ఆ రోజు కేంద్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేక అందరి సలహాలు తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అన్నదమ్ముల్లాగా ఇడిపోవటమే న్యాయమైనటువంటి ఉద్దేశంతో ఒక పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాన్ని తప్ప మరొకటి కాదు. అది చేయటం వల్ల మేము నష్టపోతామని కూడా తెలుసు. తెలంగాణలో నష్టపోయాం, ఇటు ఆంధ్రాలో నష్టపోయాం. అయినా యువకులు బలిదానాలను ఆపాలా, ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో ఉండాలా అనేటువంటి ధ్యేయంతో ఆ రోజు రాష్ట్ర విభజన చేశాం. మీరు ఆలోచించిన దీంట్లో మా స్వార్థం ఏమైనా ఉందా? మేమన్నా బాపుకొని తిన్నామా? 2 రాష్ట్రాల్లో మేము ఇప్పటికీ కోల్పోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినా ఈ తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలా, ఈ యువకులు బలిదానాలు ఆపాలా అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర విభజన చేశాం. అందరి సహకారంతో మేము ఒంటెత్తు పొగడతో పోలా. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఆ రోజు బీజేపీ నాయకులు మీరు చూశారు పార్లమెంట్ లో. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు హౌస్ లో, మరి ఆయన ఉపరాష్ట్రపతి, ఆ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన మాట్లాడాడు, మీరు గమనించారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆ రోజు మరి స్వర్గీయ ఒక బీజేపీ నాయకులు ఉన్నారు, పేరు గుర్తురాలు, ఆమె కూడా మాట్లాడారు. ఆ చిన్నక్కన కాదు, ఆ పెద్దక్కన కాదు, ఈ చిన్నక్కన కూడా గుర్తు పెట్టుకోండి చెప్పి ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ తీర్మానాలు చూసాం. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా మరి వరంగల్లో జరిగినటువంటి సభలో కానివ్వండి, మరొక దాంట్లో కానివ్వండి, చంద్రబాబు గారు మాట్లాడుతూ మేము తెలంగాణ విడిపోవడానికి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మనం చూస్తా ఉంటే ఆయనకి పరిస్థితి అర్థమైపోయింది. రాష్ట్రంలో పరిస్థితి, ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారనేటువంటి అంశం చాలా స్పష్టంగా ఈ రోజు గోచరిస్తా ఉంది. ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారో అర్థం అవుతా ఉంది. వాళ్ళ శాసనసభ్యుల మీద, స్థానిక నాయకుల మీద ఈ రోజు ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారో అర్థమైపోయి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఓడిపోతున్నాం అనేటువంటి ఒక డిప్రెషన్ లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా తెలుగుదేశాన్ని, జనసేనని విమర్శించేటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేపు మా షర్మిలమ్మ కడపలో పోటీ చేయబోతా ఉంది, వాళ్ళ బండారం బయట పెట్టబోతా ఉంది. నిన్ననే ఇడుపులపాయలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఘాట్ దగ్గర ఆమె ప్రమాణం చేసి చెప్పింది, నేను ఈ హత్య రాజకీయాలను ఎదిరిస్తాను, నేను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా, ఈ యొక్క దుర్మార్గుల పాలనకు వ్యతిరేకంగా నేను పోటీ చేస్తా అని చెప్పి ఆ మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి గమనించాలా. ఆమె ఒక రాజకీయ నాయకురాలాగా మాట్లాడాల, ఒక మానవత్వం మూర్తి విహించినటువంటి వ్యక్తిలాగా ఈ హత్య రాజకీయాలను తుదిముట్టాలనే ఉద్దేశంతో మరి కుటుంబ బంధాలు కూడా న్యాయం కోసం ఆ పోరాటం చేస్తున్న విషయం మీకు తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మన నారాయణ రెడ్డి లాంటి సోదరులు మాట్లాడుతున్నారు. ఇది ప్రకటనలో కారణం ఇది తప్ప ఇది ఇంకోటి కాదని చెప్పి ద్వారా తెలియజేస్తా ఉన్నా. మాలకొండ గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్నమాట, దానికి హోదా కోసం రాష్ట్రానికి కావాలన్నమాట నిజం కాదా? మీరు మీ పార్టీ అప్పుడే అగ్రనేతలు పోరాటం చేశారు, పార్లమెంట్లో పోరాటం చేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఇటువంటి పరిస్థితిని వైసీపీ అధినేత జగన్తో ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది మాలకొండ గారు? వెంకట్ గారు, ముందుగా మీకు డిబేట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాను, అందరి పేర్లు నోట్ చేసుకోలేదు. సైదా గారు, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా వీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మన నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, వారు మాట్లాడేటువంటి విషయాలు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను అనమాట. ఏం మాట్లాడుతున్నారనేది మరి వాస్తవం చెప్పాలంటే వైసీపీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి 2-3 నెలల తేడాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళకి ప్రజల మీద నమ్మకం లేదా, లేకపోతే ఓడిపోతా ఉన్న భయంతో మాట్లాడుతున్నారేమో అనిపించింది. కరోనాలో వారు మొదటిగా మాట్లాడుతున్నాడు, కరోనా గురించి మాట్లాడారు.
నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. నారాయణ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి రెస్పాండ్ అయినా సంతోషపడతాను. ఆంధ్రప్రదేశ్ లో కరోనాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఖర్చు పెట్టుకోకుండా పూర్తిగా వైసీపీ నాయకులు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసి పడుకోండి కరోనా తగ్గిపోతుంది, అదేం పెద్ద జబ్బు కాదని చెప్పి వారు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రజలందరినీ గంట కొట్టించి చప్పట్లు కొట్టించి దీపాలు వెలిగించి వారి గుండె భయాన్ని పక్కన పెట్టి కరోనా నుంచి రక్షించిన నారాయణ రెడ్డి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నారాయణ రెడ్డి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నేను హోదా గురించి అడిగాను. మీరు ఎందుకు బ్యాక్ స్టెప్ ఎందుకు వేయాల్సి వచ్చింది? అప్పుడు ఇస్తా అని చెప్పి తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత అక్కడికే వస్తున్నాను. వెంకట గారు అంటే వెంకట గారు మర్చిపోయిన విషయం గుర్తు చేయడం కోసం వచ్చాను నేను. ఇవాళ మీరు ఇందాక అడిగినటువంటి విషయం ప్రత్యేక హోదా. అసలు ప్రత్యేక హోదా అంటే వెంకట గారు ఆ ఫైల్ చదివారు. అసలు ప్రత్యేక హోదాలో ఏంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆ యొక్క ఫైల్ తీసి చదివినట్లయితే నేను చెప్తాను వెంకట గారికి. ఇంకా పెద్దలు కూడా కొంతమంది ఈ విషయంలో కొంత ఓపిక పట్టి వినాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదాకి ఇందాక కాంగ్రెస్ పెద్దలు సైదా గారు చెప్పినట్టుగా పార్లమెంట్ లో డిస్కస్ చేసినప్పుడు దాన్ని కొన్ని అమెండ్మెంట్లు చేసి మళ్ళీ పార్లమెంట్ కి తీసుకురమ్మంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ కి తెచ్చే ఓపిక లేక రాజ్యసభలో డిస్కషన్ పెట్టారు. రాజ్యసభలో పెట్టినటువంటి విషయాన్ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ పార్లమెంట్ తీసుకొచ్చి చట్టం చేయాలి. ఆ చట్టం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం అమెండ్మెంట్లు పెట్టి అప్పటి ప్రధానమంత్రి గారితో ఒక ప్రకటన చేయించారు. ఆ రోజు మేము వాస్తవం ఇవాళ కూడా అంగీకరిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావాలి, అది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండాలని చెప్పింది మేమే. కానీ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చట్టం చేయని కారణంగా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలకి నిధులు పెంచాలి, ప్రత్యేక హోదాలు అనేది పక్కన పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న కారణంగా 32% ఉండే కేంద్ర నిధుల్ని 42% అన్ని రాష్ట్రాలకి పెంచి హోదా అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి